సంకల్ప శాస్త్రాన్ని అధ్యయనం. మన ఇంట్లో రకరకాల వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు ఎలా పనిచేస్తాయి, దాన్ని ఎట్లా వాడాలనే సంగతి తెలిస్తే చక్కగా మనకు వాటిని ఉపయోగించుకుంటాం. ఎంత విలువైన వస్తువైనా, ఎన్ని లక్షల వస్తువైనా, మన ఇంట్లో టీవీ ఉందనుకోండి, టీవీని ఆపరేట్ చేయడానికి రాకపోతే అది ఎన్ని లక్షల టీవీ తెచ్చినా కానీ వృధా. దాని శాస్త్రం నేర్చుకోవాలి. రిమోట్ ఎట్లా వాడాలి, ఛానల్స్ ఎట్లా మార్చాలి, వైఫైకి ఎట్లా కనెక్ట్ చేయాలి, దాంట్లో యూట్యూబ్ ఎట్లా ఓపెన్ చేయాలి, అమెజాన్ ప్రైమ్కి ఎట్లా కనెక్ట్ కావాలి. అప్పుడు అందులో ఉన్న విజ్ఞానం, వినోదం అన్నిటినీ ఆస్వాదించవచ్చు. లేదనుకోండి, మీరు 3 లక్షలు పెట్టి తెచ్చిన టీవీ ఏం లాభం? ఏమీ లాభం లేదు. సో ఆ టీవీని ఆపరేట్ చేసే జ్ఞానం, శాస్త్రం నేర్చుకోవాలి. ఇప్పుడు సంకల్ప శాస్త్రం కూడా మనం నేర్చుకోవాలి. సంకల్ప శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు తెచ్చుకొని ఆ గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తే విని అధ్యయనం చేయాలి.